జై గురుదేవ్. నవరాత్రి 9వ రోజు ఆదిశక్తి లీలా కథలు. చాప్టర్ 24 గాయత్రి యొక్క విస్తృత రూపమే ఆదిశక్తి లీలా కథ. భగవతి చండికకు నమస్కరించిన పిదప ఆదిశక్తి యొక్క లీలా కథ శుభప్రదంగా ప్రారంభమవుతుంది. జగన్మాత చండికయే అన్ని కథా ప్రసంగాలకు సంఘటనాక్రమాలకు మూలం. అవన్నీ ఆమె గర్భంలోనే పోషింపబడి ఉత్పన్నమవుతాయి. కాలానికి కూడా ఆమెయే తల్లి. కాలం యొక్క కళలు ఆమె నుండే వ్యాపించి చివరకు ఆమెలోనే లీనమవుతాయి. సృష్టి యొక్క రహస్యాలన్నీ ఆమె గర్భం నుండే జన్మించి వృద్ధి చెందుతాయి. అందుచేత ఆమెకు నమస్కరించిన తరువాతనే ఆమె యొక్క లీలాగాథను చదవటం వినటం చేయాలి. ఈ గాథ మార్కండేయ పురాణం యొక్క 13వ అధ్యాయంలో చెప్పబడింది. స్వయంగా మార్కండేయ మహర్షియే ఈ గాథకు ముఖ్య సూత్రధారి. ఈ ప్రసంగమును ఉల్లేఖిస్తూ చిదంబర సంహితలో ఈ క్రింది విధంగా చెప్పబడింది. తదా సా చిన్మయీ శక్తి కాళీరూప బభూవః సైన కాలాంతరే లక్ష్మీస్తదైవ చ సరస్వతి తాసాం కథానకం భద్రే త్రిదశాధ్యాయ రూపకం మార్కండేయ పురాణోక్తం స్తవం సప్తశతాభిధం. అనగా అప్పుడు ఆ చిన్మయ శక్తి కాళీ రూపంలో ఆవిర్భవించినది. కాలక్రమేణా ఆమెయే లక్ష్మిగా సరస్వతిగా రూపుదాల్చింది. ఆమె కథ మార్కండేయ పురాణంలో 13వ అధ్యాయములలో చెప్పబడింది. ఆ కథ పేరు సప్తసతి. మార్కండేయ మహర్షి వాక్కుతోనే ఈ మంత్రకథ ప్రారంభమవుతుంది. ప్రథమ చరిత్ర ప్రథమోధ్యాయ మధుకైటబుల వద ఓం ఏం మార్కండేయ ఉవాచ. శబ్దార్థము: ఓం అంటే ఓంకార ధ్యాన బీజము, ఏం అంటే సరస్వతీ బీజం యొక్క వాగ్భవ బీజం. మార్కండేయ ఉవాచ ఋషి మార్కండేయుడు పలికెను. భావార్థము: పరమాత్మ యొక్క పవిత్రమైన ఓంకారమును స్మరించి సరస్వతీదేవి యొక్క శబ్దమైన ఏంను ఉచ్చరించి సరస్వతీమాతకు నమస్కరించి మార్కండేయ ఋషి కథను ప్రారంభించాను. ఈ ప్రథమ చరిత్ర యొక్క మొదటి అధ్యాయంలోని మొట్టమొదటి మంత్రము రహస్యార్థంలోకి ప్రవేశించే ముందు ఈ కథ పూర్వపీఠిక గురించి తెలుసుకునుట చాలా అవసరము. దీనిని గురించి మార్కండేయ పురాణంలోని ఈ క్రింది విధంగా వర్ణించబడింది. తపస్యంతం మహాత్మానం మార్కండేయం మహామునిం వ్యాస శిష్యో మహాతేజ జైమిని పర్యపృచ్ఛత. జైమిని ఉవాచ మార్కండేయ మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద శ్రోతమిచ్చామ్య శేషేణ దేవి మహాత్యముత్తమం. అంటే వ్యాస మహర్షి యొక్క శిష్యుడు మహాతేజస్వి అయిన జైమిని తాపస్సులలో మహాత్ముడైన మార్కండేయ మహర్షితో సర్వశాస్త్ర విదుడవు మహాజ్ఞానివైన ఓ మార్కండేయ, ఉత్తమమైన దేవీ మహత్యమును నేను సంపూర్ణంగా వినగోరుతున్నాను అని అడిగాను. శ్రీ మార్కండేయ పురాణంలో ఆదిశక్తి యొక్క లీలా కథ యొక్క శుభప్రదమైన ప్రారంభము జరిగిన పవిత్రమైన ప్రదేశం ఇదే. దేవీ మహత్యము అంటే చండీ లేదా దుర్గా సప్తసతి యొక్క యథార్థమైన రహస్యంను తెలుసుకొనటానికి ముందు సందేహములకు సమాధానములు చాలా అవసరము. వేదవ్యాస మహర్షి శిష్యుడైన జైమిని మార్కండేయ మహర్షిని కొన్ని సందేహములను గురించి ప్రశ్నించగా వారు ఆ సమయంలో కొన్ని లోతైన ఆధ్యాత్మిక ప్రయోగములలో లీనమై ఉన్నందున అన్ని అంశములను వివరంగా చెప్పుటకు అవకాశం లేకపోయాను. అందుచేత వారు జైమిని ఋషిని సకల శాస్త్రముల యందు నిష్ణాతుడైన ద్రోణుని యొక్క 4 కుమారులైన పింగాక్షుడు, వివోధుడు, సుపుత్రుడు, సుముఖుడు అని వారి వద్దకు పంపెను. ఆ 4 ఆ సమయములో తమ తండ్రి ఇచ్చిన శాప కారణముగా వింధ్య పర్వత గుహలలో పక్షిరూపదారులై నివసిస్తున్నారు. శాపవసాన పక్షిరూపమును ధరించినప్పటికీ పూర్వజన్మకు సంబంధించిన సాధన తపస్సుల కారణంగా వారు సకల శాస్త్ర విజ్ఞానములను కలిగి ఉన్నారు. జైమిని ఋషి ప్రశ్నించిన అన్ని సందేహములకు వారు సమాధానమిచ్చారు. చివరగా జైమిని ఋషి వారిని 14 మన్వంతరముల విషయమును గురించి ప్రశ్నించాను. ఈ విషయమై మార్కండేయ మహర్షి మొట్టమొదట క్రౌష్టుకి అంటే బాగురికి చెప్పి ఉంటిరి. స్వయంభువు, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత అనే 7 మన్వంతరాలను వర్ణించిన పిదప
మార్కండేయ మహర్షి క్రౌష్టికి 8వదైన సావర్ణిక మన్వంతరంను గురించిన విషయములను చెప్పుట ప్రారంభించిరి. మార్కండేయ మహర్షి నుండి తాము విన్న ఈ కథను పక్షిరూపదారులైన మునిపుత్రులు జైమినికి వివరించిరి. ఏ విధంగా మార్కండేయ మహర్షి కౌష్టికి, పింగాక్షుడు, వివోధుడు, సుపుత్రుడు, సుముఖుడు, జైమిని ఋషి అనే 7 వ్యక్తుల ద్వారా ఈ ఆదిశక్తి లీలా కథ వెలుగులోకి వచ్చింది. అందుచేత సప్తశతిని సప్త సంవాద కథ అని కూడా అంటారు. ఆదిశక్తి లీలాగాథను వర్ణించిన మహావక్త మార్కండేయ మహర్షి యొక్క జీవితము బాల్యం నుండి భగవంతుడు భగవతీల కృపాపూర్ణమైన లీలలకు ప్రత్యక్ష ప్రమాణముగా బాసిల్లెను. పద్మపురాణములోని ఉత్తరఖండములో ఇవ్వబడిన కథా ప్రసంగాన్ని అనుసరించి వీరి తండ్రి భృకండు మహర్షి ధర్మపరాయణురాలైన భార్యతో కలిసి భగవంతుడైన మహాశివుని ఆరాధించి వీరిని పుత్రునిగా పొందెను. కానీ సదాశివుడు వీరికి కేవలము 16 సంవత్సరముల ఆయుర్దాయమును మాత్రమే ప్రసాదించెను. తన ఆయువు తీరకముందే ఆయన సదాశివుని ఆరాధించుట ప్రారంభించెను. నిర్ణీత సమయమునకు కాలుడు రాగా ఆయన వికలమైన మనసుతో దేవాది దేవుడైన మహాదేవుని స్తుతించసాగెను. ఆయన స్తోత్రంతో ప్రసన్నుడైన మహాదేవుడు ప్రత్యక్షమై అత్యంత వేగంతో కాలుని ఛాతిపై తన్నెను. మార్కండేయునికి అమరత్వంను ప్రసాదించెను. శ్రీమద్ భాగవత పురాణంలోని కథాప్రసంగం అనుసరించి మార్కండేయ ఋషి బాల్యం నుండి నైష్టిక బ్రహ్మచర్య వ్రతమును పాటిస్తూ హిమాలయ క్షేత్రములో నరనారాయణులను సేవించటం ప్రారంభించినట్లు చెప్పబడింది. తపస్సు పూర్తయిన పిదప భగవంతుడు ఆయనకు దర్శనమిచ్చి కృతార్థుని గావించెను. భగవంతుడు ఆయనను ఏదైనా వరం కోరుకోమనగా మార్కండేయ మహర్షి మాయను చూడవలనని కోర్కెను ప్రకటించాడు. తదాస్తు అని భగవానుడు ఆయన కోర్కెను తీర్చాడు. ఆ క్షణ కాలంలోనే ఆయన ప్రళయ సమయంలోని భయానక దృశ్యాలను చూసి వ్యాకులుడై భగవంతుడిని పిలిచాడు. ఆ పిలుపుని వింటూనే భగవంతుడు ఆయనకు బాలముకుందుని రూపంలో దర్శనమిచ్చాడు. భగవంతునికి ప్రణమిల్లుతూ ఆయన కకారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం శిరసా నమామి అని కీర్తించాడు. ప్రళయ సముద్ర మధ్యంలో స్థిరంగా నిలబడిన మహావటవృక్షపు ఈశాన్య కోణములోని కొమ్మ మీద ఒక ఆకుదొన్నెలో భగవానుడు బాలముకుందుని రూపంలో శయనించి ఉన్నాడు. శిశురూపంలో ఉన్న ఆయన అందమైన తన చేతి వ్రేళ్లతో కుడుకాలుని పట్టుకొని నోట్లో బొటన వ్రేలుని చప్పరిస్తూ ఉన్నాడు. మార్కండేయ ఋషి ఆ శిశువుని యొక్క నాసికా ఛిద్రం గుండా ఆయన పొట్టలోనికి ప్రవేశించినట్లు పురాణగాథ చెబుతున్నది. అక్కడ ఆయన అనంతకోటి బ్రహ్మాండాలను తిలకించాడు. తిరిగి అదే ముక్కురంధ్రం గుండా వెలుపలికి రాగా ఇంతకు ముందు కనిపించి అదృశ్యమైన ఆ ప్రళయకాల దృశ్యమే తిరిగి ప్రత్యక్షమైంది. ఈ భగవత్కృపకు అనుభూతి పొందిన ఆయన హిమాలయములలో ఉన్న తన ఆశ్రమానికి వచ్చి తిరిగి ధ్యానంలో లీనమైనారు. అప్పుడు ఆకాశ మార్గాన నందివాహనంపై పయనిస్తూ పార్వతీ సమేతుడై సదాశివుడు అక్కడకు విచ్చేసెను. జగన్మాత అయిన పార్వతి సదాశివునితో, నాదా, ధ్యానమగ్నుడై ఉన్న ఈయన ఎంత గొప్ప తపస్వియో కదా, తమరు ఆయనను అనుగ్రహించండి అని అడగగా, దేవి, ఈయన నాకు పరమభక్తుడు అయిన మార్కండేయ మహర్షి. ఈయనకు ఎటువంటి కోరికలు లేవు. అయితే ఇటువంటి భగవద్భక్తులను కలవటం ఎల్లప్పుడూ శ్రేయస్కరం కాబట్టి తప్పకుండా వీరిని కలుద్దాము అని అంటూ భగవంతుడైన పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఆయనకి దర్శనమిచ్చి పురాణాచార్యుడు అనే వరాన్ని కూడా ప్రసాదించాడు. పార్వతీదేవి కూడా తన దయామృతాన్ని ఆయనపై వర్షింపజేస్తూ ఆయనను పుత్రరూపంలో స్వీకరించింది. భగవంతుని వరాన్ని పొందిన మార్కండేయ ఋషి మార్కండేయ పురాణానికి ఆచార్యుడై ఆ పురాణ భాగంలో ఆదిశక్తి యొక్క లీలాగాథను వినిపించెను. మంత్రమయమైన లీలాగాథలో ఇది మొదటి మంత్రము. శ్రీ దుర్గా సప్తసతి యొక్క మంత్ర రహస్యములను తెలుసుకొనగోరిన మహాసిద్ధులు భగవతీ భక్తులు ఈ విధానమును ఈ ప్రకారంగా వివరించారు. సాధనా విధానము. వినియోగము ఓం అస్య శ్రీ మార్కండేయ ఉవాచ ఇది సప్తసతి ప్రథమ మంత్రస్య శ్రీ మహర్షి వేదవ్యాస ఋషి భగవాన్ శ్రీ సదాశివ దేవతా శ్రీం బీజం
జగజ్జాత్రీ శక్తి భువనేశ్వరీ మహావిద్య రజోగుణ రసనా జ్ఞానేంద్రియం వైరాగ్యో రస వాక్ కర్మేంద్రియం మధ్యమస్వరం భూతత్వం విద్యాకళ భ్రూం ఉత్కీలనం ప్రవాహిని ముద్ర మమ జ్ఞాన భక్తి వైరాగ్య క్షేమస్థైర్య ఆయురారోగ్య అభివృద్ధ్యర్థం శ్రీ ఆదిశక్తి మాత గాయత్రీ రూపేణ భగవతి మహాదుర్గా ప్రసాద సిద్ధ్యర్థం చ నమోయుత ప్రణవ వాగ్బీజ స్వబీజ లోమ విలోమ పుటితోక్త ప్రథమ మంత్ర జపే వినియోగ. న్యాసం కరన్యాసం ఓం నమో అంగుష్టాభ్యాం నమః ఓం నమో తర్జనీభ్యాం నమః ఓం నమో మధ్యమాభ్యాం నమః ఓం నమో అనామికాభ్యాం నమః ఓం ఏం శ్రీం నమః కనిష్ఠికాభ్యాం నమః మార్కండేయ కరతలకర ఉవాచ పృష్టాభ్యాం నమః. షడంగన్యాసము హృదయాయ నమః శిరసే స్వాహ శిఖాయ వషట్ కవచాయ హుం నేత్రత్రయాయ ఔషట్ అస్త్రాయ ఫట్. ధ్యానం ధ్యాయే నిత్యం మహేశం రజతగిరి నిభం చారు చంద్రావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశుమృగ వరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్తుతమర గణైర్వ్యాగకృత్యం వసానం విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం. మంత్రం ఓం ఏం శ్రీం నమః మార్కండేయ ఉవాచ నమో శ్రీం ఏం ఓం సహస్ర జపాత్ సిద్ధిం గుణం తిల గురుతేన దశాంశ హోమః. అంటే గాయత్రి మహామంత్ర జపము 10,000 గాయత్రీ విధానేన దశాంశ హోమః అంటే 10 మాలలు గాయత్రి, 1 మాల సప్తసతీ మంత్రము. ఈ విధముగా 10 దినములు చేయాలి. తరువాత ప్రతి ఒక్కదానికి దశాంశంతో హోమము చేయాలి. ఫలశ్రుతి ఆధ్యాత్మిక ఫలశ్రుతి వైరాగ్యం లౌకిక ఫలశ్రుతి యశం. ఆదిశక్తి గాయత్రీ మాత యొక్క లీలాగాథను చదువుతూ శ్రవణం చేస్తూ ఉన్న శక్తి సాధకులకు పైన చెప్పబడిన పద్ధతి ఆశ్చర్యం గొలిపేదిగా ఉండవచ్చు. ఇక్కడ సంక్షిప్తంగా ఇవ్వబడిన పైన చెప్పిన విధానము ఖచ్చితంగా మహాశక్తి సాధకుల మంత్ర విద్యామర్మగ్నుల యొక్క కృపాప్రసాదమే. సాధకుడు సప్తసతీ మంత్ర జపమునకు 10 రెట్లు గాయత్రీ జపము, ఆ పైన అందులో దశాంశము హవనము చేయవలనని మంత్ర విద్యా ఆచార్యుల నిర్ణయం. శ్రీ దుర్గా సప్తసతిలోని 700 మంత్రములన్నీ కూడా ఆదిశక్తి గాయత్రీ మాత యొక్క 700 శక్తులను వెల్లడి చేస్తున్నవనేది సత్యము. గాయత్రీ విద్యకు ఆది ఆచార్యుడు ఆదిశక్తికి మొట్టమొదటి సాధకుడు అయిన భగవంతుడైన సదాశివుని ధ్యానము ఈ మంత్రంలో చెప్పబడింది. గాయత్రీ మంత్రంతో ఈ మంత్రంను సమన్వయం కావించుట వలన సాధకునిలో వైరాగ్యము తేజోవంతం అవుతుంది. తరువాత ఈ మంత్రములో ఆదిశక్తి గాయత్రీ మాత యొక్క ఆధ్యాత్మిక రూపంతో వైరాగ్యము, లౌకిక రూపంతో కీర్తి ప్రకటితం అవుతుందని చెప్పబడింది. ఆదిశక్తి గాయత్రీ మాత యొక్క గర్భం నుండే ఈ జగత్తు జీవితము ఉద్భవించినది అని సాధనలో మర్మగ్నులైన వారికి తెలుసు. కఠినమైన ఆపదలను నశింపజేయగలిగిన దుర్గా ఆమెయే. ఆమె యొక్క 24 మంత్రాక్షరముల నుండియే సకల మంత్రములు ప్రకటితమైనవి. సంకల్పము కలిగిన సాధకులు శ్రీ సప్తసతీ మంత్రంలో దీని ప్రమాణములను పొందగలరు. గాయత్రీ మహామంత్రమే సప్తసతీ యొక్క 700 మంత్రముల రూపంలో తనను తాను విస్తృతమునర్చుకున్నది అని వారు అనుభూతి చెందగలరు. ఈ బుక్కు ఆదిశక్తి లీలా కథలు PDF డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డౌన్లోడ్ చేసి చదువుకొనగలరు. జై గురుదేవ్, జై హింద్, జై భారత్, జై జై మహాకాల్.